క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం నుంచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఒక ఆమె కనబడుతుంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ గనురాలు అని రాయబడింది. దైవజనుడు ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి వస్తూ వెళుతున్నాడట. ఆమె దైవజనుడిని భోజనముకు రమ్మని బలవంతం చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే, మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు భక్తి గెలవడని నేను ఎరుగుదును అని చెప్పి తన ఇంటి మీద ఒక చిన్న గది కట్టించినట్లుగా మనం చూస్తాం. దైవజనుడు ఎప్పుడు వచ్చినా అక్కడే విశ్రాంతి తీసుకున్నట్లుగా, భోజనం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే ఆమె ఎంతో శ్రద్ధా భక్తి కలిగి దైవజనుడికి పరిచర్య చేస్తూ వచ్చింది. అయితే అప్పుడు ఒక రోజున దైవజనుడు అడుగుతాడు, అమ్మా, మా ఎడలు ఎంత శ్రద్ధా భక్తి చూపిస్తున్నావు, నీకేం కావాలి? రాజుతోనైనాను మంత్రితోనైనాను మాట్లాడాలంటే ఆమంటది, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకేం అవసరం లేదు. చూడండి, ఎన్నో రోజుల నుంచి శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఆమె పరిచర్య చేస్తుంది. కానీ ఏనాడు కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా సమస్య ఇదని ఏ రోజు కూడా ఆమె సేవకుడు చెప్పలేదట. దేవుని స్తోత్రం. చూడండి, చెప్పలేదు, కానీ ఆమె జీవితంలో కొద్దులన్నీ కూడా తీర్చబడ్డాయి. ఆమెకు బిడ్డలు లేరు. దైవజనుడు చెప్పాడు, నీకు మరుసటి ఏటకి దేవుడు కుమారుని ఇస్తాడని చెప్పాడు. కుమారుని ఇచ్చాడు. అదే కుమారుడు ఒకరోజు చనిపోయాడు. చనిపోతే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు బ్రతికాడు. ఒకరోజు ఆమె స్వాస్థ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని తిరిగి దైవజనుడు ఎలీషా ఇప్పించాడు. అంతేకాదు, ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఇన్ని ఆశీర్వాదాలకు కారణం ఏంటంటే ఆమె జీవితంలో శ్రద్ధా భక్తి. శ్రద్ధా భక్తి వాక్యం ఏంటి? నీ జీవితంలో కొంతమంది శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. కానీ ఆమెకి ఏముందంటే శ్రద్ధా భక్తులు నిలిపిందంట. ఈ వాక్యం ఏంటంటే, నీవు దేవునికి కానీ సంఘానికి కానీ పరిచర్య చేస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి చేస్తున్నావా? చేయాలి కాబట్టి చేస్తున్నావా? పేరు కోసం చేస్తున్నావా? ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావా? కానీ ఆమె ఏ ప్రార్థన అవసరం అడగలేదండి. నా కోసం ప్రార్థన చేయని చెప్పలేదు. కానీ ఆమె చేసిన పని ఒకటే, శ్రద్ధ కలిగి భక్తి కలిగి పరిచర్య చేస్తుంది. అందుకే ఆమె అడగకుండానే ఆమె ప్రతి అవసరం తీర్చబడింది. ఈ వాక్యం, నీవు శ్రద్ధ కలిగి భక్తి కలిగి దేవుని పని చేయి, దేవుని పరిచర్య చేయి. అప్పుడు నీవు అడగకుండానే నీ ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడండి. నువ్వు అడగకుండానే ప్రభు నీ ప్రతి కొదువును తీరుస్తాడు ఆయన. ఈరోజు చాలామంది జీవితాల్లో శ్రద్ధ కలిగి పని చేయట్లేదు. బైబిల్ అంటుంది, శ్రద్ధ కలిగి పని చేసేవాడట ఐశ్వర్యవంతుడు అవుతాడంట. సోమరి వెట్టి చాకిరీ చేయాల్సి వస్తుందట. దేవుని వాక్యం చెప్తున్నమాట అండి. అది యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలామంది దేవుని పని విషయంలో, దేవుని యొక్క రాజ్యం విషయంలో, సువార్త విషయంలో, పరిచర్య విషయంలో అశ్రద్ధగా ఉంటారండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అశ్రద్ధగా ఉండదు, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తారంట. ఈ వాక్యం ఏంటంటే, జీవితంలో శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. పరిచర్య చేస్తుండాలి, భక్తి జీవితాన్ని కాపాడుకుంటుండాలి. దైవజనుడే సాక్ష్యం ఇస్తున్నాడు గురించి, ఇంత శ్రద్ధా భక్తులు చూపిస్తున్నావమ్మా, నీకేం కావాలి? దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు శ్రద్ధ కలిగి భక్తి కలిగి దేవుని పనిచేసినప్పుడు నీకేమేమి అవసరమో, నీకేమేమి కొదువు ఉందో వాటన్నిటిని ప్రభువే చూసుకుంటాడండి, ప్రభువే చేస్తాడండి. ఈరోజు చాలామంది జీవితాల్లో శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు. కానీ దేవా అని ఎన్నోసార్లు దేవుని అడిగినా కూడా ఎందుకని వారి జీవితాల్లో సమస్యల నుంచి విడిపించబడట్లేదు అని అంటే, శ్రద్ధ ఉండదు దేవుని విషయాల్లో. ఒకవేళ శ్రద్ధ ఏదైనా ఉందంటే దేవుణ్ణి వాళ్ళ అవసరాలు అడిగే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నారు. కానీ పరిచర్య విషయంలో, దేవుని పని చేసే విషయంలో శ్రద్ధ, ఎంత త్యాగంతో శ్రద్ధ ఉన్న వ్యక్తిలో త్యాగం కూడా ఉంటుందండి. భక్తి ఉన్న వారి జీవితంలో త్యాగం కూడా ఉంటుంది. అందుకే చూడండి, గోడ మీద ఒక ఇల్లు కట్టించి మేడ మీద ఆమె ఒక మంచం, దీపస్తంభం ఇచ్చి ఎంత త్యాగం చేస్తుందో చూడండి. ఒక దైవజనుడికి ఒక గది కట్టించింది ఆమె. ఎంత త్యాగం ఉండాలి. తన భర్తకి ఎంత చెప్పుకుంది, ఆమె ఎంత నమ్మాడు ఆమెని. ఈరోజు వాక్యం ఏంటంటే, నీ జీవితంలో అంత శ్రద్ధా భక్తి కలిగి నీ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు నీ అవసరాలన్నీ కూడా అడగకుండానే ప్రభు తీరుస్తాడు. నీ కొదువులన్నీ కూడా నువ్వు ప్రభుకి విన్నపించక ముందే ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈ వాక్యం అంటే, నీవు శ్రద్ధా భక్తి కలిగి ప్రభువులో కొనసాగు. ఖచ్చితంగా ప్రభు నీ పేరు జీవగ్రంథంలో రాయటమే కాదు, నిన్ను ఆస్వాదించి నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించను గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ వాక్యం మీద మీ జీవితాల్లో ప్రభు సంపూర్ణమైన మేలు కలుగు చేయను గాక. ఆమేన్.